మోటార్ సైకిల్ ప్రియులకు శుభవార్త. ఇప్పుడు మన ఏలూరు ఎస్ఆర్కే బైక్స్ లో ప్రపంచ ప్రఖ్యాతి పొందిన జావా, ఎస్డి, బిఎస్ఏ మోటార్ సైకిల్స్ అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ లెజెండరీ బ్రాండ్స్ ని స్వయంగా టెస్ట్ డ్రైవ్ చేసి ప్రత్యేకమైన అనుభూతిని పొందండి. 4 సంవత్సరాలు లేదా 50,000 కిలోమీటర్స్ వరకు వారంటీ, రోడ్ సైడ్ అసిస్టెంట్స్ వంటి ఎన్నో ఆధునిక ఫీచర్స్ తో మన ఎస్ఆర్కే బైక్స్ లో మీ సొంతం చేసుకోండి. సర్వీస్ గురించి చింత అవసరం లేదు. అత్యాధునిక ఫీచర్స్ కలిగిన సర్వీస్ ఎల్లవేళలా మన ఏలూరు ఎస్ఆర్కే బైక్ షోరూమ్ లో అందరికీ అందుబాటులో ఉంటుంది. మా అడ్రస్ ఎస్ఆర్కే బైక్స్, రిలయన్స్ పెట్రోల్ బంక్ దగ్గర, వసంత్ మహల్ సెంటర్, జిఎన్టీ రోడ్, ఏలూరు. మా ఫోన్ నెంబర్స్ 8179353366, 8179453366. जोहार इंडियन, जोहार इंडियन, जोहार इंडियन. बट्टे लाले తెలుగుదేశం పార్టీ, బట్టే లాలే తెలుగుదేశం పార్టీ, బట్టే లాలే. ప్రతి నెల ఏం లోటుపాట్లు ఏమి ఉండట్లేదుగా. రోడ్లు ట్రైన్ సంగతి మేము చూస్తాం నిదానంగా. ఇబ్బంది లేకుండా ఉంటుందా లేదా అనేది తెలుసుకోవడం కోసం మేము వస్తున్నాం. అది ఓకే. కొద్దిగా జాగ్రత్తగా వాడుకుంటున్నావా అన్ని? ప్రభుత్వమే ఉంది. నాకు మా ఆయన ఈ పెన్షన్ నేను వాడుకొని ఈ రోజు నేను ఇలా ఉన్నాను. గాంధీ జయంతికి పెట్టుకోండి 2.5 లక్షలు ఇస్తారు. పెన్షన్ వస్తుంది అక్టోబర్కి ఓపెన్ చేస్తారు గాంధీ జయంతి సందర్భంగా. అప్పుడు పోయిన పెన్షన్ రికవర్ ఆల్రెడీ వెరిఫై చేశారు. ఆనందం కొన్నావా?
చూసుకోండి, గవర్నమెంట్ ఇచ్చేది దీనికోసం మీరు కూడా ఎంతో కొంత ఊతం ఇస్తేనే కదా ప్రభుత్వం ఇచ్చే దాని మీద మీకు భరోసాగా ఉందా? ప్రతి నెల 1వ తారీఖున పెన్షన్ తీసుకుంటున్నారు అన్ని కూడా. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మీకు ఇస్తున్నారో ఈ అందరూ ఆర్థికంగా నిలబడాలనే ఉద్దేశంతో కష్టపడలేని వాళ్ళకి మీకు ఇది ఒక ఓతంగా ఉంటుంది, కుటుంబానికని ఇస్తున్నారు. దీని మీద మీ ఒపీనియన్ చెప్పండి. మీరు ఇదేంటి ప్రభుత్వం మీద ప్రభుత్వం బాగుందని కాదు, ఈ పెన్షన్ ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది మీరు చెప్పాలి. మీరు దీన్ని ప్రజల్లో తీసుకెళ్ళాలి. ప్రభుత్వం చేసేది పేద ప్రజల కోసమే చేస్తుంది అనేది మీరు తెలుసుకోవాలి. మీ అందరూ మద్దతు పలికినప్పుడే ప్రభుత్వం ఏదైనా సహకారం చేయగలిసి వస్తాయి. మీరు ఇన్ని పథకాలు తీసుకుని మీరు మాట్లాడేటప్పుడు మాకు ఇంకా ఏవో కావాలనేది కాదు. ఇవన్నీ ప్రతి ఒక్కరు కూడా రానోళ్ళు ఒకళ్ళు ఉంటే వచ్చేవాళ్ళు 10,000 మంది ఉంటారు, అంతేనా? ఒకళ్ళ వాయిస్ కంటే 10,000 మంది వాయిస్ వినిపించాలి మీరు. ఇప్పుడు ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఎవరికైనా ఒకటే రాయితే దాన్ని రెక్టిఫై చేస్తుంది గవర్నమెంట్. ఇవాళ కాకపోతే రేపు వస్తుంది. కానీ మీరు ఇచ్చేవాళ్ళు ఇంతమందికి ఇస్తున్నారు, ప్రభుత్వం ఇస్తున్నది మంచి కార్యక్రమం అనేది మీరు కూడా తీసుకెళ్ళాలి. నాయుడు గారు కొంచెం ఎదరండి. ఇచ్చేది వాయిస్ ద్వారా మీ అందరికి చెప్పించారు ఎలాగా ఉంది అనేది దాని మీద. ఇది మరి మీ స్పందన ఏంటో కూడా చెప్పండి. మరి ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు మీకు ఇచ్చేది ఏ విధంగా ఉందనేది తీసుకోవడం కాదు, మీరు కూడా తీసుకెళ్ళాలి కదా. ప్రతి నెల 1వ తారీఖున నాయకులు మేమందరం వచ్చి ఇచ్చేది మీకు. దీంతో పాటు ఇతర సమస్యలు ఉంటాయన్న ఉద్దేశంతోనే వస్తున్నాం. ప్రభుత్వం చేసేది ప్రజల్లోకి వెళ్ళాలంటే మీరు మాట్లాడాలి. ఇది 1వ తారీఖున తీసుకోవడమే కాదు, ఈ ప్రభుత్వం చేస్తుంది పేద ప్రజల కోసం ఏ విధంగా చేస్తుందనేది మీరు చెప్పాలి. మంచిగా ఉందా? అన్ని విషయాల్లో అన్ని ఉన్నాయా? బాగుందా? ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఏదైతే లోకేష్ గారు సంక్షేమం విషయంలో ఒక్క గంట కూడా ప్రజల విషయంలో సంక్షేమం ఆగకూడదన్న ఉద్దేశంతో డే 1 కాడి నుంచి కూడా పెన్షన్ 1వ తారీఖునే అందించడం జరుగుతుంది. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఏ రోజున కూడా పెన్షన్ ఆగకూడదని చెప్పి ఆ పెన్షన్ని ఒకవేళ ఆదివారం వచ్చినా కూడా ముందు రోజు 31వ తారీఖునే ఇవ్వడం జరిగింది. ప్రతి పెన్షన్ కార్యక్రమంలో మేము కానీ అధికారులు కానీ పాల్గొంటున్నామని అంటే పెన్షన్ విషయంలో ఏదైనా పారదర్శకంగా జరుగుతున్నా లేదని చూడటం కోసం, అలాగే ఇక్కడ ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి కూడా అవన్నీ తెలుసుకోవడం కోసం మరి నిరంతరం ఒక్కొక్కసారి ఒక్కొక్క డివిజన్లో, అలాగే కూటమి నాయకులు అందరూ కూడా ప్రతి డివిజన్లో కూడా ప్రతి నెల 1వ తారీఖున వాళ్ళు కూడా పాలు పంచుకోవడం జరుగుతుంది. ముందుగా వారందరినీ కూడా అభినందిస్తున్నా. ఎందుకంటే ప్రభుత్వం అధికారంలో ఉండగా కార్యకర్తలు కూడా అధికారులతో పాటు పాల్గొని వాళ్ళందరూ కూడా కూటమి నాయకులు పారదర్శకంగా ఉందా లేదా అని ప్రజలకి దగ్గరగా ఉండటం అనేది మరి తెలుగుదేశం పార్టీ హయాంలోనే జరిగింది. దానికి మేము కూడా గర్వపడుతున్నాం. అలాగే ఏలూరు నియోజకవర్గానికి సంబంధించి 79 సచివాలయాల పరిధిలో ఏదైతే 50 డివిజన్లు ఉన్నాయో 498 మంది స్టాఫ్ ప్రతి నెల కూడా మరి 1వ తారీఖుని అందరికీ కూడా 90%, 99% కూడా పెన్షన్లు 1వ తారీఖున అందించడం జరుగుతుంది. పెన్షన్లు వచ్చేసరికి 28,121 పెన్షన్లు మరి అందరికీ కూడా ఒకటే రోజున అందించడం అనేది మరి వాళ్ళని కూడా ఈ సందర్భంగా స్టాఫ్ని కూడా అభినందించడం జరుగుతుంది. ఏదన్నా ఒకటి వాళ్ళ ఇంటి దగ్గర లేక వాళ్ళు బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళకి 2వ రోజున కూడా ఆ పెన్షన్లు అందించి 100% పెన్షన్లు ఏ నెల ఆ నెల అందించి వాళ్ళు కూడా అది క్లోజ్ చేస్తున్నారు. డెఫినెట్గా ఏదైతే పెన్షన్ విషయంలో మరి దుష్ప్రచారం చేస్తుందో ఏదైతే ప్రతిపక్షం దాన్ని తిప్పికొడతాల్సిన బాధ్యత
మా మీదే కాదు ప్రజల మీద కూడా ఉంది. ప్రజలందరూ కూడా ప్రతి నెల ఏ విధంగా అయితే పెన్షన్ అందుకుని వాళ్ళ ఆర్థిక స్తోమత స్థితిగతులను వాళ్ళు మెరుగుపరుచుకుంటున్నారో ఆ విషయంలో ప్రజలు కూడా చెప్పాలి. మాకు జరుగుతున్నది న్యాయమే, మీరు అనవసరంగా ఇది చేయొద్దు అనేది వాళ్ళు కూడా మెలుకోవాలనే ఉద్దేశంతో దానికి కూడా మేము ఫీడ్బ్యాక్ వాళ్ళందరికీ ఏదైతే ఇచ్చామో వాళ్ళకు కూడా చెప్తున్నాం. డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు అనేది పేదల పక్షపాతి. డెఫినెట్గా సంక్షేమ విషయంలో పేదలందరికీ కూడా న్యాయం జరిగేటట్టుగా ఆయన నిర్ణయం తీసుకుంటారని ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది. ఏదైతే కూటమి ప్రభుత్వం అన్యాయాలు అక్రమాలు లేని పరిపాలనని అందించాలనే ధ్యేయంతో మరి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. మరి దానిలో భాగంగానే ప్రతి ఒక్కరు కూడా పెన్షన్లు కానివ్వండి, అలాగే అనేక సంక్షేమ కార్యక్రమాలు కూడా అర్హత కలిగిన ప్రతి ఒక్కరు కూడా పొందాలనే ఉద్దేశంతోనే మరి ఈ యొక్క పరిపాలన కొనసాగిస్తూ ఉన్నారు. దానిలో భాగంగా ఎవరైతే సదరన్ సర్టిఫికేట్లు అక్రమంగా మరి సృష్టించి వాటి ద్వారా మరి పెన్షన్లు పొందుతూ ఉన్నారో వాటిని ఆఫ్ చేయాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన. మరి ఆ ఆలోచనకి ప్రజలందరూ కూడా ఈ రోజున హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి ప్రతిపక్ష నాయకులు ఏదైతే ఈ కూటమి ప్రభుత్వానికి మరి వ్యతిరేకంగా పెన్షన్లు ఆఫ్ చేస్తుందని చెప్పి దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. అది ప్రజలందరూ కూడా గందరగోళాన్ని సృష్టిస్తూ ఉంది. ఈ రోజున ఎవరైతే సదరన్ సర్టిఫికేట్ల ద్వారా పెన్షన్లు పొందుతూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా వెరిఫికేషన్ చేసి మరి డాక్టర్స్ ద్వారా వెరిఫికేషన్ చేయడం జరిగింది. ఎవరైతే అనర్హత కలిగినటువంటి వారికి మళ్ళీ రెండవసారి కూడా వెరిఫికేషన్ చేయించి మరి వారికి అర్హత ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా పెన్షన్లు అందించే కార్యక్రమం చేపట్టుకోవడం జరుగుతుంది. ఈ నెల కూడా అనర్హత ఉన్నప్పటికీ కూడా పెన్షన్లు ఇస్తూ ఉన్నారు. ఈ నెల కూడా మరి రెండవసారి వెరిఫికేషన్లో అనర్హత కలిగినటువంటి వారికి పెన్షన్లు ఆఫ్ చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏలూరు నగరంలో మరి దాదాపుగా 28,200 మందికి పెన్షన్లు ప్రతి నెల కూడా 1వ తారీఖున అందించడం జరుగుతుంది. మరి దానిలో భాగంగా ఈరోజు గౌరవ శాసనసభ్యుల వారు అలాగే గౌరవ నాయకులందరూ కూడా ఈ రోజున ఇక్కడ పాల్గొని ఈ పెన్షన్లు అందించడం జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మీడియా సోదరులందరికీ నమస్కారం. ఈరోజు ఏలూరు నియోజకవర్గం ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి సిట్టివలసపాకల్లో ఈ రోజున ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సామాజిక భద్రతా పెన్షన్ని గౌరవ శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణ గారు, గౌరవ మేయర్ గారు షేక్ నూర్జాన్ పెదబాబు గారు, గౌరవ ప్రజాప్రతినిధులు అందరూ కూడా స్థానిక కార్పొరేటర్ గారు అందరూ ఈ రోజున ఈ యొక్క ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ప్రతి నెల 1వ తారీఖుని ఎవరైతే వికలాంగులు వితంతులు ఓఏపీ ఎవరైతే వృద్ధులు ఉన్నారో వారందరికి కూడా ఎక్కడా కూడా క్రమం తప్పకుండా ఒక్కరోజు కూడా దాటకుండా రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా బాధ్యతగా తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, డబుల్ ఇంజిన్ సర్కార్ ఎన్డీఏ ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో మరి బీజేపీ యొక్క సహకారంతో గణనీయంగా అభివృద్ధి వైపు ఉరకలు పెడతా ఉంది. దాంట్లో భాగంగా ఈ రోజున ఈ యొక్క పెన్షన్ కార్యక్రమం మరి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి వాగ్దానం ప్రకారం సూపర్ 6లో భాగంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వృద్ధులు వికలాంగులు మరి వృద్ధాప్యంలో ఉన్నటువంటి వితంతులు కానివ్వండి అందరికీ కూడా ప్రభుత్వం ఆదుకోవాలి, ప్రభుత్వం వారికి భరోసా ఇవ్వాలన్నటువంటి పెన్షన్ కార్యక్రమాన్ని దేశంలో ఎక్కడా లేని విధంగా 4,000 రూపాయలు ఈ రోజున 6,000 రూపాయలు 15,000 రూపాయలు పెన్షన్స్ ఇస్తూ ఉంది. అదేవిధంగా సూపర్ 6లో భాగంగా మరి స్త్రీశక్తి కార్యక్రమాన్ని రాష్ట్రంలో ఆర్టీసీ బస్సు ఫ్రీ స్త్రీలందరూ కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు 2,60,00,000 మంది ప్రయాణం చేసేదానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి నిర్ణయం ఈ రోజున సూపర్గా సక్సెస్ అయింది. అదేవిధంగా ఈ సూపర్ 6లో అన్ని కార్యక్రమాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం యుద్ధాంశానికి గురైనటువంటి రాష్ట్రం, ఆర్థిక ఇబ్బందులు ఉన్నటువంటి రాష్ట్రాన్ని గాడిలో పెట్టి ఈ రోజున కూటమి ప్రభుత్వం మరి శాసనసభ్యులందరినీ కూడా ప్రజల వద్దకే పంపించి కూటమి నాయకులందరినీ ప్రజల వద్దకే పంపించి మనం ఇస్తున్నటువంటి కార్యక్రమాలే కాకుండా ఇంకా అదనంగా వారికి ఏ రకమైనటువంటి అవసరం ఉందో అవసరాలు ఏమున్నాయో అవి కూడా కనుక్కోండి, ప్రజల్లో ఉన్నటువంటి ఆలోచన కూడా మీరు స్వీకరించండి అని ప్రతి నెల కూడా మరి ప్రజాప్రతినిధుల్ని ప్రజల వద్దకే పంపించి ప్రజా పరిపాలన కొనసాగిస్తున్నటువంటి కూటమి ప్రభుత్వానికి ప్రజలందరి యొక్క అండదండలు ప్రజలందరి యొక్క ఆశీస్సులు కూడా నిండుగా ఉండాలని మరి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి నెల విజయవంతం చేస్తున్నటువంటి మరి కూటమి నాయకులందరికీ గౌరవ శాసనసభ్యులు తెల్లారి నుంచి 6 గంటల నుంచి ప్రజలకి అందుబాటులో ఉంటూ ప్రజల యొక్క సమస్యల్ని తెలుసుకొని ఆ సమస్యలు త్వరగతిన పరిష్కరించే దిశగా ప్రయాణం చేస్తూ మరి ఒకవైపున అభివృద్ధి, ఒకవైపున మౌలిక వసతులు, ఒకవైపున ప్రజల యొక్క వినతులు స్వీకరిస్తున్నటువంటి గౌరవ శాసనసభ్యులు. ఎందుకంటే ఈ రోజున ప్రజలకు చేరువుగా ప్రభుత్వం యొక్క
ఆలోచనని ప్రజల దగ్గర తీసుకెళ్లే దిశగా ఆయన ప్రయాణం చేస్తున్నారు. వారికి కూడా హృదయపూర్వకమైనటువంటి అభినందన తెలియజేస్తా ఉన్నాం. SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ రూపంలో అదృష్టం మీ ఇంటి తలుపు తడుతోంది. మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి. నెల నెలా తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్ హౌస్, ఇండిపెండెంట్ హౌస్, అపార్ట్మెంట్స్, ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కారుని గెలుచుకునే అద్భుత అవకాశం. ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి. 1వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హోండా అమేజ్ కార్. 2వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక టయోటా ట్రైజర్ కార్. 3వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక కియా సోనెట్ కార్. 4వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక వోక్స్వాగన్ వర్చస్ కార్. 5వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హుండై క్రెటా కార్. 6వ నెలలో 3 డూప్లెక్స్, ఒక విల్లా, 9 2BHK అపార్ట్మెంట్లు, ఒక స్కోడా స్లావియా కార్ ను గెలుచుకోండి. పథకం యొక్క లాభాలు ప్రతి నెల 2వ ఆదివారం డ్రా తీయబడి లక్కీ డ్రాలో ప్రాపర్టీస్ పొందిన వారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా ప్రాపర్టీ లభిస్తుంది. ముఖ్య గమనిక, 75 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాల పరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. అడ్రస్ ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్పేట్, ఏలూరు. ఫోన్ 9505288786.